దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? ఈ మాటలు భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతున్నాడు. యోబు పరిస్థితి మనకు తెలుసు. యోబు యథార్థవంతుడని, అతడు న్యాయవంతుడని, చెడుతనాన్ని విసర్జించిన వాడని, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడని అతని గురించి సాక్ష్యము దేవాతి దేవుడే చెప్పాడు. అలాంటి యోబుకి పరిస్థితి వ్యతిరేకమైనప్పుడు, అలాంటి యోబు జీవితంలో తనకు నష్టం కలిగినప్పుడు, తనకు ఇబ్బంది కలిగినప్పుడు, తన బాధల్లో సమస్యల మధ్య ఇరుక్కుపోయినప్పుడు తన స్నేహితులే వచ్చి యోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. యోబు స్నేహితులు వచ్చి యోబుని బలహీనపరుస్తూ ఉన్నారు, యోబుని అధైర్యపరుస్తున్నారు, కృంగదీస్తూ ఉన్నారు. అప్పుడు యోబు వారితో మాట్లాడిన మాట ఇది: యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అన్నాడు. ఏవి బలమైనవి ఈ లోకంలోనంటే యథార్థమైన మాటలో చాలా బలం ఉంటుంది అని యోబు చెప్తున్నాడు. మీ గద్దింపు దేనికి ప్రయోజనం అంటాడు. ఎవరిని? యోబు తన స్నేహితుల్ని. మీరు గద్దిస్తున్నారే, ఆ గద్దింపు దేనికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఎందుకంటే మీ గద్దింపు, మీ మాటల్లో యథార్థత లేదు. కానీ యథార్థమైన మాటలు చాలా బలంగా ఉంటాయి, చాలా బలమైనవిగా ఉంటాయి. అంటే ఈరోజు బలమైనవి ఏంటి అంటే యథార్థమైన మాట చాలా బలమైనది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట యథార్థమైనదై ఉండాలి. యథార్థంగా నీ మాట ఉన్నప్పుడు ఆ మాట చాలా బలంగా ఉంటుంది. అందుకే మనం నమ్మినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలో ప్రతి మాట కూడా యథార్థమైనది. అందుకే ఆయన మాటలో అంత బలం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. మనకు తెలుసు ఆయన మాటలో బలము ఉన్నది అని. ఎందుకంటే అది ఆయన మాట యథార్థమైనది. ఆ యథార్థమైన మాటలోనే బలం ఉంటుంది. ఏదో ఈ లోక సంబంధం మాట్లాడి ఏ మాటలో బలం ఉండదు. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం అనేకమైన మాటలు మాట్లాడతాం, విస్తారంగా మనం మాట్లాడతాం కదా. నిజంగా మనం మాట్లాడిన మాటల్లో బలం ఏమైనా ఉంటుందంటే ఉండనే ఉండదు. మనం మాట్లాడే ఏ మాటల్లో బలం అనేది ఉండదు. కానీ నిజంగా బలమైనవి ఏంటంటే యథార్థమైన మాటలు చాలా బలమైనవి అని యోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒక మాట మనం మాట్లాడమంటే అది చాలా యథార్థమైనదై బలమైనదై ఉండాలి. అలాంటి మాట నీ నోట్ల నుంచి బయటికి వచ్చినప్పుడు, ఆ మాటలు యథార్థత కనబడినప్పుడు, ఆ మాటలో అది చాలా బలం అనేది చేకూర్చబడితే ఆ బలం అనేది పనిచేస్తుంది. కనుక నువ్వు మాటలు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాటలో అది బలమైనదై ఉండాలి, ఎదుటి వారిని బలపరిచేదై ఉండాలి, ధైర్యపరిచేది ఉండాలి. కానీ యోబు యొక్క స్నేహితుల మాటలు అలా లేవు. అందుకే యోబు అంటాడు, మీ గద్దింపులు దేనికి ప్రయోజనం అంటాడు. ఎందుకంటే మీ గద్దింపు వ్యర్థము, వేస్ట్. ఎందుకంటే మీ మాటల్లో యథార్థత కనబడట్లేదు, ఉండట్లేదు అని చెప్పాడు. ఈరోజు మన మాటలు యథార్థత లేకుండా మనం ఎవరిని గద్దించినా అది వ్యర్థమే. దాంట్లో బలం అనేది ఉండదు. బలం అనేది ఉండాలంటే నీ మాటలో యథార్థత కనపడాలి. అప్పుడు ఆ మాటలో బలము అనేది పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈరోజు దేవుని మాట ఎందుకని మనం బలపరుచుతుంది అంటే ఆయన మాటలో బలం ఉన్నది కనుక, ఆయన మాట యథార్థమైనది కనుక. దేవుని మాట ఎందుకు మనల్ని కృంగిపోయిన వారు లేవనెత్తగలుగుతుంది? ఆ మాటలో యథార్థత ఉంది కనుక. దేవుని మాట ఎందుకని అనేక మంది జీవితాలను తెప్పరిలా చేయగలుగుతుంది? ఆయన మాటలు యథార్థత కనబడుతుంది కనుక. ఈరోజు మన మాటలు కూడా యథార్థవంతంగా ఉంటే అవి చాలా బలమైనవిగా ఉంటాయి. అందుకే మన మాటలు బలమైనవిగా, యథార్థమైనవిగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో యోబు భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు స్నేహితుడు ఎంత మాట్లాడినా, ఎన్ని రకాలుగా విమర్శించినా, ఎన్ని రకాలుగా చెబుతున్న మాటలో యథార్థత లేదు కనుక అవి బలమైనవి కావు. వాటి వల్ల ఎవరికి ప్రయోజనము ఉండదు అనే విషయాన్ని యోబు తెలియదు. ప్రయోజనం లేని మాటలు మనం మాట్లాడకూడదు. ఎదుటి వారికి ప్రయోజనం కలిగించే మాటలు మనం మాట్లాడగలగాలి. ఆ మాటలు బలముగా ఉంటాయి, ఆ మాటలు యథార్థంగా ఉంటాయి. అలాంటి యథార్థత కలిగిన మాటలు దేవుడు మన నోట ప్రతి దినము పలికించి అనేక మంది జీవితాల్లో బలము చేకూర్చబడే విధంగా, అనేక మంది బలపడే విధంగా, అనేక మంది బలవంతులుగా క్రీస్తులో ముందుకు నడిచేవారుగా మనం నోటి మాట ఉండాలి. అలాంటి యథార్థమైన మాటలు దేవుడు మన నోట ప్రతి దినము పలికించి అనేక మందిని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధానంలో ప్రభువా యథార్థమైన మాటలు బలమైనవని నీ వాక్యం సెలవిస్తుంది. కొందరు మాట్లాడే మాటలు
యథార్థము లేని కారణాన్ని బట్టి అవి దేనికి ప్రయోజనము కాదని వాక్యం సెలవిస్తుంది యోబు భక్తుడి ద్వారా. కనుక ప్రయోజనం లేని మాటలు కాకుండా ప్రయోజనం కలిగించే బలమైన యథార్థమైన మాటలు మా నోట మీరు కల్పించి వాటిని పలికే యోగ్యత మాకు దయచేసి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.